బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం కేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అటవీ శాఖ అధికారి నరేష్, ఖానాపూర్ గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని సూచించారు. పులి సంచారంపై పూర్తి సమాచారం సేకరిస్తున్న అధికారులు దాని ఆనవాళ్లను పరిశీలిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ ఈరోజు ఉదయం మాకు అందిన సమాచారం ప్రకారం 5 గంటలకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ఖానాపూర్ నుంచి కొత్తూరు వెళ్ళే దారిలో చిరుత పులి ఒక పులి అంటే చిరుత పులిలాగా సంచరిస్తున్నట్టు మాకు న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారం అందడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఈ ఏరియాలో సంచరిస్తుండగా అడుగు జాడలు అవుపించాయి. సో దాన్ని మేము ఏది కన్ఫర్మ్ చేయలేకపోయినాం. అందులోనే ఈ కొత్తూరులో ఉన్న ఒక మిల్లు దగ్గర సీసీ ఫుటేజ్ కెమెరా ట్రాపింగ్లో చూసాము. మేము అది చిరుత పులిగా కన్ఫర్మ్ చేశాము. ఇది 2 hours అడవిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. మార్నింగ్ 5-5:30 ప్రాంతంలో అంటే ఆల్రెడీ అడవిలో వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ దగ్గరపాటులో ఉన్న గ్రామ పంచాయతీ కొత్తూరు, రంగాపూరు, మన్బోత్లగడ్డ, బండమంది మారుతండ, అటు టేకులతండ, బుధరావుపేట ఈ గ్రామస్తులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకైనా మంచిది సాయంత్రం వేళల్లో త్వరగా ఇంటికి వచ్చేటట్టు మన ప్రజలు ఇంటికి వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అడవి ప్రాంతంలో కానీ దగ్గరలో పంట పొలాల చుట్టూ ఏమైనా కరెంటు పెట్టకుండా ఏమైనా ఉచ్చులు పెట్టకుండా ఉంటే మంచిది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల కేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అటవీ శాఖ అధికారి నరేష్, ఖానాపూర్ గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని సూచించారు. పులి సంచారంపై పూర్తి సమాచారం సేకరిస్తున్న అధికారులు దాని ఆనవాళ్లను పరిశీలిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పులి సమాచారంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. హలో సంపత్, చెప్పండి. జగన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలో నిన్న రాత్రి ఖానాపూర్ మండల పరిసరాల ప్రాంతాలలో పులి సంచరిస్తున్నట్లు ఆ అటవీ శాఖ అధికారులు అయితే తెలియపరిచారు. ఒకసారిగా రాత్రి చూసినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అటు రైతులు వేసుకున్నటువంటి పంట పొలాలలో కూడా పులి నడిచిపోయినట్లు పులి ముద్రలను కూడా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులు రేంజర్కి తెలిసిన వివరాల ప్రకారం ఒక్కసారిగా అటవీ శాఖ సిబ్బందితో ఆ యొక్క ఖానాపూర్ మండలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి రైతులు చూపించినటువంటి పొలాలలో ఆ యొక్క పులి అడుగు ముద్రలను కూడా తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా అర్ధరాత్రి పులి ఈ యొక్క చేనులో నడిచిందని చెప్పని కూడా అటవీ శాఖ అధికారులు తెలియపరిచారు. ఇప్పటికే ఆ గ్రామంలో గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ కూడా ఎవరు బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పి అటు ముఖ్యంగా పశువుల కాపర్లు కూడా అటు అడవికి వెళ్లే రైతులు కూడా ఎవరైనా పంట చేనులో పొలాలు వేసుకునేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏరియాలో పులి సంచరిస్తుంది కాబట్టి మీ ఎవరికైనా పులి ఆనవాళ్ళు కనిపించినట్లయితే తక్షణమే ఫారెస్ట్ అధికారులు మాకు సమాచారం అందించాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు నరేష్ అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ అధికారులకు కూడా తెలియపరిచాడు. గగన్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నరసింహ.